Welcome to AK Prime Math Academy. So ఈ వీడియో సెషన్ లో యూలర్ కాచీస్ ఈక్వేషన్ మీద 3 క్వశ్చన్స్ అనే టాపిక్ మీద 3 క్వశ్చన్స్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అవునా? మరి ఇంతకు ముందు మనము ఇటువంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ మనము సాల్వ్ చేసాము. అంటే ఇట్ ఈస్ ఆఫ్ ద ఫార్మ్ f of d into y is equal to a power ax ఈ ఫార్మ్ లో. అనదర్ ఫార్మ్ is f of d into y is equal to sin ax or cos ax. ఈ విధంగా మనము డిఫరెంట్ ఒక 4 to 5 మెథడ్స్ మనం నేర్చుకున్నాం. కానీ this one is very different. ఎందుకంటే ఇక్కడ వేరియబుల్ కోఎఫిషియెంట్స్ ఉన్నాయి. అర్థమవుతోందా? ఇక్కడ వేరియబుల్ కోఎఫిషియెంట్స్ ఇంతకు ముందు మనకి ఎప్పుడు d2y/dx² d2y/dy/dx మాత్రమే వచ్చేది. వాటి ముందు నంబర్స్ వచ్చేటివి 3 or 4 అంటే కాన్స్టెంట్ కోఎఫిషియెంట్స్ వచ్చేటివి. కానీ ఈసారి మనకు వేరియబుల్ కోఎఫిషియెంట్స్ ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. యూలర్స్ కాచీ ఈక్వేషన్ ని మనము ఐడెంటిఫై చేయాలంటే x² తర్వాత x వస్తుంది, x తర్వాత మనకి x⁻0 x² d²y/d ఈ ఫామ్ లో ఉండేటటువంటి ఈక్వేషన్స్ అన్ని మనకు యూలర్ కాచీ ఈక్వేషన్స్ కిందకి వస్తాయి. మరి ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్, బాగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ ఈక్వేషన్ ని సొల్యూషన్ లో గివెన్ ఈక్వేషన్ ని ఈ విధంగా రాసుకుంటాను, బాగా అబ్జర్వ్ చేయండి. సొల్యూషన్ లో ఇదేమి d²y/dx² అంటే d²y, అవునా? dy/dx అంటే క్యాపిటల్ dy. కాబట్టి అన్నిట్లో y కామన్ చేసి నేను ఈ విధంగా రాసుకుంటాను గివెన్ ఈక్వేషన్ ని x² d² మైనస్ 3xd మైనస్ 5 ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు సైన్ ఆఫ్ log x గా రాసుకున్నాం. అవునా? నెక్స్ట్ ఏం చేస్తానంటే x ఈజ్ ఈక్వల్ టు e పవర్ t సబ్స్టిట్యూట్ చేస్తాను. బాగా అబ్జర్వ్ చేయండి. పుట్ x ఈజ్ ఈక్వల్ టు e పవర్ t అని చెప్పి రాసుకుంటాను. పుట్ x is equals to e power t. Then what is the value of t? t ఏమవుతుంది? log x అవుతుంది. t is equal to log x అవుతుంది. అవునా? కొంతమంది x is equal to e power z రాసుకుంటారు. whatever it may be, put x is equal to e power t. Then the value of t is equal to log x. Also xd ఏమవుతుంది అంటే క్వశ్చన్ లో మనకు ఇక్కడ xd ఉంది, ఇక్కడ x² d². వాటిని కూడా నేను రీప్లేస్ చేసేస్తాను. ఈ xd ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే θ అవుతుంది. అదే విధంగా x² d² ఏమవుతుంది అంటే θ ఇంటూ θ-1 అవుతుంది. అండ్ θ వాల్యూ ఈజ్ d/dt. అవునా? ఈ విషయాలు ప్రతి క్వశ్చన్ కి కామన్ గా రాసుకుంటాం. ఇవన్నీ నేను ఈ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తాను. అంటే x² d² ఉన్న చోట θ ఇంటూ θ-1, xd ఉన్న చోట θ సబ్స్టిట్యూట్ చేస్తాను. అలాగే log x ఉన్న చోట t అయిపోతుంది, x ఉన్న చోట ఏమొస్తుంది? e పవర్ t వస్తుంది. కాబట్టి బాగా అబ్జర్వ్ చేయండి. సో the above equation will going to be written as θ into θ-1 θ into θ-1 minus 3θ minus 5 into y is equal to sin log x means t కాబట్టి t రాసుకున్నాను. అవునా? ఆఫ్టర్ సింప్లిఫికేషన్ θ into θ ఎంత? θ² మైనస్ θ వస్తుంది. మైనస్ θ మైనస్ 3θ means minus 4θ. సో you can write it as θ² minus 4θ minus 5 into y is equals to sin t. మరి ఇంతకు ముందు మనకు ఇటువంటి ఈక్వేషన్ వస్తే ఎలా రాస్తా ఉంటే మీకు గుర్తుందో లేదో, d² మైనస్ 4d మైనస్ 5 ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు సైన్ x వస్తే మనం ఏం చేస్తాం అంటే ఫస్ట్ కాంప్లిమెంటరీ ఫంక్షన్ అంటే ఆక్సిలరీ ఈక్వేషన్ రాసి f(m) ఈక్వల్ టు 0 రాస్తా ఉంటాం. ఇక్కడ కూడా అదే సేమ్ అలాగే చేయాలి. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ θ అంటే మీరు d అనుకోండి, t అంటే x అనుకోండి. కానీ రాసేటప్పుడు మాత్రం θనే రాయండి, tనే రాయండి. అవునా? సో నేను ఇక్కడ నెక్స్ట్ స్టెప్ ఏం రాస్తానంటే ఆక్సిలరీ ఈక్వేషన్ A ఈజ్ f(m) ఈక్వల్ టు 0. f(m) ఈక్వల్ టు 0 అంటే వేరెవర్ యూ హ్యావ్ θ యూ షుడ్ రీప్లేస్ ఇట్ విత్ m. సో m² మైనస్ 4m మైనస్ 5 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో m కి వాల్యూస్ ఏమొస్తాయంటే -1, 5. అది మనము క్యాల్సీ ద్వారా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఇవి రెండు రియల్ అండ్ డిస్టింక్ట్ రూట్స్ కాబట్టి కింద రాసుకోండి. నేచర్ ఆఫ్ రూట్స్ ఆర్ రియల్ అండ్ డిస్టింక్ట్ ఆర్ డిఫరెంట్. డిస్టింక్ట్ అంటే ఏంటి? డిఫరెంట్. అవునా?
ఈక్వల్ గా రాలేదు. సరే కాంప్లిమెంటరీ ఫంక్షన్ రాస్తాను. వాట్ ఈస్ కాంప్లిమెంటరీ ఫంక్షన్? కాంప్లిమెంటరీ ఫంక్షన్ అంటే yc తో డినోట్ చేస్తాము. c1 ఇంతకు ముందు అయితే మనం ఎలా రాస్తాం అంటే c1 e పవర్ -x, ఇక్కడ కూడా అలాగే రాయాలి, కాకపోతే -x ప్లేస్ లో -t రాయాలి. c2 e పవర్ 5x రాస్తా అంటే ఇప్పుడు ఏం రాయాలి? 5t. కానీ మీకు అందరికీ తెలుసు e పవర్ t అంటే ఏంటి? x. e పవర్ -t అంటే ఏంటి? గుర్తుపెట్టుకోండి 1/x. e పవర్ 5t అంటే ఏంటి? గుర్తుపెట్టుకోండి x పవర్ 5 కదా. సో నేను ఇవన్నీ రీప్లేస్ చేస్తాను, మళ్ళీ x లోకి మార్చుకుంటాను. సో c1 అలాగే ఉంటుంది. e పవర్ -x ప్లేస్ లో నేనేం రాస్తానంటే 1/x. సో యూ కెన్ రైట్ ఇట్ యాజ్ c1/x. హియర్ c2 అలాగే ఉంటుంది. e పవర్ 5t మీన్స్ x పవర్ 5 గా రాసుకోవచ్చు. సో కాంప్లిమెంటరీ ఫంక్షన్ అయిపోయిందంటే నౌ యూ హ్యావ్ టు ఫైండ్ పర్టిక్యులర్ ఇంటెగ్రల్. పర్టిక్యులర్ ఇంటెగ్రల్ ఫైండ్ అవుట్ చేస్తున్నాను. pi is equals to that is yp you can write it as 1 by ఇక్కడ ఏముందండి? theta square minus 4 theta minus 5 అదే రాస్తాను. theta square minus 4 theta minus 5. రైట్ హ్యాండ్ సైడ్ ఏముంది? ఒక్కసారి కావాలంటే మీరు చూసుకోండి, రైట్ హ్యాండ్ సైడ్ sin t ఉంది. సో అదే నేను రాసుకున్నాను. అంటే సేమ్ మనము f of d into y is equals to sin ax cos ax మీద ప్రాబ్లమ్స్ చేసాం కదా, అలాగే చేయాలి, సేమ్ అదే విధంగా చేయాలి. నో చేంజ్ అట్ ఆల్. కాకపోతే x ఉన్న చోట t ఉంది, d ఉన్న చోట theta ఉంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే theta స్క్వేర్ ని -1 స్క్వేర్ తో రీప్లేస్ చేస్తాను. సో 1 by -1 స్క్వేర్ -4 theta -5 అని రాసి sin t అని చెప్పి రాస్తాను. అవునా? కానీ -1 స్క్వేర్ అంటే -1 వస్తుంది కాబట్టి 1 divided by -1 -4 theta -5 sin t గా రాస్తాను. sin t. కానీ -1 -5 మీన్స్ -6 వస్తుంది కాబట్టి -4 theta -6 ఇంటూ sin t గా రాసుకున్నాను. మీకు తెలుసు t కోఎఫిషియంట్ ఇక్కడ 1 ఉంది కాబట్టి ఇక్కడ -1 స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేశాను. ఒకవేళ 2 ఉంటే -2 స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేస్తాను. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఈజ్ ఇక్కడ స్క్వేర్ కేవలం నంబర్ కి మాత్రమే. చాలా మంది -1 స్క్వేర్ అంటే +1 అనుకుంటారు. కాదండి, మైనస్ అలాగే ఉంటుంది. 1 స్క్వేర్ అంటే 1. ఒకవేళ -2 స్క్వేర్ అంటే ఎంత రాసుకోవాలి? -4. సో ఈ విషయాన్ని బాగా అబ్జర్వ్ చేయండి. మరి ఈ రెండిట్లో ఏం కామన్ చేయొచ్చు? -2 కామన్ చేయొచ్చు. సో -2 బయట కామన్ చేసేస్తాను. సో యూ కెన్ రైట్ ఇట్ యాజ్ 1 by 2 theta plus 3 sin t. అవునా? ఇప్పుడు రేషనలైజ్ చేస్తాను. 2 theta plus 3 ని 2 theta minus 3 తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తాను. అవునా? సో -1/2 అలాగే ఉంటుంది. న్యూమరేటర్ లో 2 theta minus 3 రాసుకుంటాను. మరి డినామినేటర్ లో 2 theta plus 3 ఇంటూ 2 theta minus 3 గా రాస్తాను. అండ్ లాస్ట్ లో ఇక్కడ sin t రాసుకున్నాను. అవునా? మరి కింద ఇక్కడ డినామినేటర్ లో a plus b ఇంటూ a minus b అంటే a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ కాబట్టి -1/2 అలాగే ఉంటుంది. 2 theta minus 3 అలాగే ఉంటుంది. 4 theta స్క్వేర్ -9 వస్తుంది. a plus b ఇంటూ a minus b మీన్స్ a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ కాబట్టి 4 theta స్క్వేర్ -9 వస్తుంది. sin t గా రాసుకున్నాను. అవునా? కానీ మళ్ళీ t కోఎఫిషియంట్ ఇక్కడ ఎంత ఉంది? t పక్కన 1 ఉంది కాబట్టి ఇక్కడ theta స్క్వేర్ ని -1 స్క్వేర్ తో రీప్లేస్ చేయాలి. -1 స్క్వేర్ అంటే -1 కాబట్టి ఇది మొత్తం ఎంత అవుతుంది? -4 -9 అంటే -13 వస్తుంది. అవునా? సో -1/2 ఏమో అలాగే ఉంటుంది. 2 theta minus 3 అలాగే ఉంటుంది. కింద ఇక్కడ -1 వస్తుంది. theta స్క్వేర్ అంటే -1 స్క్వేర్ -1 స్క్వేర్ అంటే -1 -4 -9 రెండు యాడ్ చేస్తే -13 వస్తుంది. మరి ఇక్కడ లాస్ట్ లో sin t రాసుకుంటాను. కానీ ఇంకో చిన్న చేంజ్ చేసుకోవచ్చు. మైనస్ ఇంటూ మైనస్ ఇట్ విల్ బికమ్ ప్లస్ కాబట్టి సో ఇక్కడ -1 తీసేసి +1 రాస్తాను. -13 పోయి +13 అయిపోతుంది. 13 2 జార్ ఎంత అండి? 26 కాబట్టి 1/26 అని చెప్పి రాసుకుంటాను. మరి ఇక్కడ 2 అలాగే ఉంటుంది. theta ఆఫ్ sin t గా రాసుకుంటాను. అవునా? -3 sin t గా రాసుకుంటాను. కానీ మనకందరికి తెలుసు theta అంటే d/dt. ఇనిషియల్ గా మనం ఇక్కడ రాసుకున్నాము. సో జస్ట్ రీప్లేస్ theta విత్ d/dt. When you replace theta with d/dt, what do you will get? d/dt of sin t is cos t. So you can write here as 2 cos t minus 3 sin t minus 3 sin t. Okay.
వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్? 1/26 లోపలికి వెళ్ళేసి ఈ రెండింటిని మల్టిప్లై చేస్తుంది, అంటే డివైడ్ అవుతుంది, బై 26 వస్తుంది, అవునా? సో హియర్ యూ కెన్ రైట్ ఇట్ యాజ్ బై 26 అండ్ మొత్తానికి ఒకేసారి రాసేసుకోండి, డివైడెడ్ బై 26 గా రాసుకోండి. లేదా మీరు సపరేట్ గా రాయాలనుకుంటే ఇక్కడ బై 26, మరి ఇక్కడ కూడా బై 26 రాసుకోవచ్చు. 2/26 మీన్స్ 2 1 జర్ 2 13 జర్ కాబట్టి 1/13 cos t వస్తుంది. మరి ఇక్కడ 3/26 అలాగే రాసుకోవచ్చు sin t, అవునా? ఇదంతా ఏంటి అంటే YC అంటే ఏంటి? YP అంటే ఏంటి? పర్టిక్యులర్ ఇంటిగ్రల్. మరి YPలో t ఉన్న చోట t అంటే ఏంటి? log x రాస్తూ రీప్లేస్ చేయాలి. YP ఎంత అంటే 1/13 cos of log x మైనస్ 3/26 sin of log x గా రాసుకున్నాం, అవునా? తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే therefore లాస్ట్ లో మనము జనరల్ సొల్యూషన్ రాయాలి. వాట్ ఈస్ ద జనరల్ సొల్యూషన్ ఫర్ దిస్ ఈస్, బాగా అబ్జర్వ్ చేయండి. జనరల్ సొల్యూషన్ ఏంటి అంటే y is equal to yc plus yp. yc అంటే ఇందాక మనం పైన చేసామే కాంప్లిమెంటరీ ఫంక్షన్, అది అంటే c1/x plus c2x పవర్ 5, అదే రాసేస్తాను. సో y is equal to c1/x plus c2x పవర్ 5. yp ఎంత అంటే 1/13 అలాగే ఉంటుంది, cos of log x అని రాసుకుంటాను, మైనస్ 3/26 అలాగే ఉంటుంది, sin of log x అని చెప్పి రాసుకుంటాం, అవునా? సో ఇంతటితో మనము ఈ క్వశ్చన్ అయితే అయిపోయింది. ఓకే, సెకండ్ క్వశ్చన్ చూడండి. సాల్వ్ x² d²y/dx² మైనస్ x dy/dx ప్లస్ 2y is equal to x log x. ఇది కూడా యూలర్ కాచి ఈక్వేషనే కాబట్టి మరి దీని యొక్క సొల్యూషన్ లో ఫస్ట్ పార్ట్ మనం ఏం చేస్తామంటే గివెన్ ఈక్వేషన్ ని ఈ విధంగా రాసుకుంటాను. ఎలా? x² d² మైనస్ xd ప్లస్ 2 ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు x log x గా రాసుకుంటాను, అవునా? రాసుకున్న వెంటనే యాజ్ యూజువల్ గా మీకు తెలుసు పుట్ x is equal to e power t అని చెప్పి రాసుకుంటాను. పుట్ x is equal to e power t, then what is the value of t? t value is log x, అవునా? ఆల్సో ఇక్కడ xd అంటే ఏంటి అది కూడా రాసుకోవాలా. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ xd? xd ఈజ్ theta అండ్ x² d² వాల్యూ ఈజ్ theta ఇంటూ theta మైనస్ 1, అవునా? వేర్ ద వాల్యూ ఆఫ్ theta ఈజ్, ఇది మీరు ఖచ్చితంగా రాసుకోవాలా, వేర్ ద వాల్యూ ఆఫ్ theta ఈజ్ d/dt. మరి ఈ స్టెప్స్ అన్ని పైన కూడా రాసిండేటివే, ఫస్ట్ క్వశ్చన్ కూడా రాశాను. సో గివెన్ ఈక్వేషన్ ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఎలా రెడ్యూస్ అవుతుందంటే బాగా అబ్జర్వ్ చేయండి. సో గివెన్ ఈక్వేషన్ లో ఈ వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేస్తాను. x² d² అంటే ఏంటి? theta ఇంటూ theta మైనస్ 1. xd అంటే ఏంటి? theta. కాబట్టి ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేస్తాను. theta ఇంటూ theta మైనస్ 1 మైనస్ theta ప్లస్ 2 ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు x అంటే ఏంటి? e పవర్ t, log x అంటే ఏంటి? t, అవునా? సో ఇవన్నీ రాసుకున్న తర్వాత కొద్దిగా సింప్లిఫికేషన్ చేసుకుంటాను. θ² మైనస్ θ ఇంటూ మైనస్ 1 మీన్స్ మైనస్ θ, ఇక్కడ ఒక మైనస్ θ ఉంది కాబట్టి యూ కెన్ రైట్ ఇట్ యాజ్ θ² మైనస్ 2θ ప్లస్ 2 ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు t e పవర్ t గా రాసుకోవచ్చు, అవునా? ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఆక్సిలరీ ఈక్వేషన్ రాయాలి. ఆక్సిలరీ ఈక్వేషన్ ఈజ్ f of m ఈక్వల్ టు 0. వాట్ ఈస్ f of m? f of m మీన్స్ m² మైనస్ 2m ప్లస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 0 గా రాసుకోవచ్చు. అంటే θ ఉన్న చోట జస్ట్ m సబ్స్టిట్యూట్ చేశాను అంతే. కానీ m వాల్యూస్ ఏమొస్తాయి? 1 ప్లస్ ఆర్ మైనస్ i. క్యాల్సీ ద్వారా నేను ఫైండ్ అవుట్ చేసుకున్నాను. m వాల్యూస్ ఆర్ 1 ప్లస్ ఆర్ మైనస్ i. నేచర్ ఆఫ్ రూట్స్ ఏం రాయొచ్చు మనము? రూట్స్ ఆర్ కాంప్లెక్స్ అండ్ కాంజుగేట్ అని రాయొచ్చు. సో ఖచ్చితంగా నేచర్ ఆఫ్ రూట్స్ రాయాలి. రూట్స్ ఆర్ సి అండ్ సి, కాంప్లెక్స్ అండ్ కాంజుగేట్, కాంప్లెక్స్ అండ్ కాంజుగేట్ రూట్స్, అవునా? ఇక్కడ ఇంకో విషయం మీరు గుర్తుపెట్టుకోండి. నౌ ఈ రూట్స్ ఏ ఫామ్ లో ఉన్నాయి? ఆల్ఫా ప్లస్ ఆర్ మైనస్ ఐ బీటా ఫామ్ లో ఉన్నాయి. అంటే మనము వైసీ ఎలా రాసుకోవచ్చు? ఈ పవర్ ఆల్ఫా ఎక్స్ c1 cos బీటా ఎక్స్ c1 cos బీటా ఎక్స్ ప్లస్ c2 sin బీటా ఎక్స్, అవునా? ఈ ఫామ్ లో ఉంటే వైసీకి ఫార్ములా ఇది, అవునా? కాబట్టి ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఆల్ఫా వాల్యూ ఈజ్ 1 అండ్ బీటా వాల్యూ ఈజ్ ఆల్సో 1. ఐ కోఎఫిషియంట్ బీటా వాల్యూ అవుతుంది. ఆల్ఫా వాల్యూ 1, అదే విధంగా బీటా
వాల్యూ ఈజ్ ఆల్సో 1. కాబట్టి నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే కాంప్లిమెంటరీ ఫంక్షన్ రాస్తాను. దేర్ ఫోర్ కాంప్లిమెంటరీ ఫంక్షన్ సిఎఫ్ ఇజ్ ఈక్వల్ టు వైసి ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఆల్ఫా ఎక్స్. ఎక్స్ రాదు, టీ వస్తుంది, ఆల్ఫా అంటే 1 కాబట్టి సో యూ కెన్ రైట్ ఇట్ యాజ్ ఈ పవర్ టీ C1 కాస్ బీటా ఎక్స్. C1 కాస్ బీటా వాల్యూ 1 కాబట్టి ఎక్స్ అంటే టీ కాబట్టి C1 కాస్ టీ ప్లస్ C2 సైన్ టీగా రాసుకున్నాను. అవునా? సో నెక్స్ట్ స్టెప్ లో టీ అంటే ఏంటి? లాగ్ ఎక్స్. ఈ పవర్ టీ అంటే ఏంటి? ఎక్స్. ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేస్తాను. సో వైసి ఎలా రాసుకోవచ్చు అంటే ఈ పవర్ టీ అంటే ఎక్స్ కాబట్టి C1 కాస్ ఆఫ్ లాగ్ ఎక్స్ గా రాసుకోవచ్చు అండ్ ఇక్కడ ప్లస్ C2 సైన్ ఆఫ్ లాగ్ ఎక్స్ గా రాసుకోవచ్చు. అవునా? సో ఇది రాసిన తర్వాత మన నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే పర్టికులర్ ఇంటెగ్రల్ ఫైండ్ అవుట్ చేస్తాను. పర్టికులర్ ఇంటెగ్రల్ ని దేంతో డినోట్ చేస్తాము? వైపీతో. మరి ఎలా రాసుకోవచ్చు? 1 డివైడెడ్ బై, బాగా అబ్జర్వ్ చేయండి, తీటా స్క్వేర్ మైనస్ 2 తీటా ప్లస్ 2 తీటా స్క్వేర్ మైనస్ 2 తీటా ప్లస్ 2 అని రాసి మరి ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ లో ఏముంది? టీ ఈ పవర్ టీ కాబట్టి అది అట్లే రాసేస్తాను. టీ ఈ పవర్ టీ గా రాస్తాను. యాజ్ యూజువల్ గా మీకు తెలుసు ఇది ఏ ఫామ్ మీకు బాగా తెలుసు, ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు పర్టికులర్ ఇంటెగ్రల్స్ లో మనం చేసాం కదా విఈ పవర్ ఏఎక్స్ ఫామ్. వి అంటే ఏ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్, ఈ పవర్ ఏఎక్స్ ఈ ఫామ్ లో ఉంది కాబట్టి ఖచ్చితంగా నేను ఇక్కడ ఈ పవర్ టీ ముందుకు రాసుకుంటాను. ఎప్పుడైతే ఇలా ముందుకు రాస్తానో తీటాని తీటా ప్లస్ 1 తో రీప్లేస్ చేస్తాను. ఒకవేళ ఈ పవర్ 2t ఉంటే అది ముందుకు రాస్తే తీటాని తీటా ప్లస్ 2 తో రీప్లేస్ చేస్తాను. గుర్తుపెట్టుకోండి ఇక్కడ టీ కోఎఫిషియంట్ 1 కాబట్టి తీటాని తీటా ప్లస్ 1 తో రీప్లేస్ చేస్తాను. ఒకవేళ టీ కోఎఫిషియంట్ -1 ఉంటే తీటాని తీటా -1 తో రీప్లేస్ చేస్తాను. ఆ విషయం మీకు కూడా తెలుసు. సో ఈ స్టెప్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ పవర్ టీ ముందుకు రాసిన వెంటనే 1 డివైడెడ్ బై తీటాని దేంతో రీప్లేస్ చేయాలి? టీ కోఎఫిషియంట్. సో టీ కోఎఫిషియంట్ 1 కాబట్టి తీటా ప్లస్ 1 హోల్ స్క్వేర్ గా రాస్తాను. -2 ఇంటూ తీటా ప్లస్ 1 ప్లస్ 2 అని రాసి ఇక్కడేం రాస్తానంటే టీ రాస్తాను. అవునా? సో ఈ పవర్ టీ అయితే అలాగే ఉంటుంది. 1 డివైడెడ్ బై ఎప్పుడైతే ఎక్స్పాండ్ చేస్తామో తీటా స్క్వేర్ ప్లస్ 2 తీటా ప్లస్ 1 గా రాసుకోవచ్చు. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా. -2 తీటా -2 ప్లస్ 2 గా రాసుకోవచ్చు. కానీ కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తే మనకు +2 -2 క్యాన్సిల్ అవుతుంది, +2 తీటా -2 తీటా క్యాన్సిల్ అవుతుంది. సో నెక్స్ట్ స్టెప్ లో నేను ఎలా రాసుకుంటానంటే కేవలం తీటా స్క్వేర్ ప్లస్ 1 మాత్రమే ఉంటుంది క్యాన్సిల్ చేసిన తర్వాత. కాబట్టి ఇక్కడే రాసేస్తాను 1 డివైడెడ్ బై తీటా స్క్వేర్ ప్లస్ 1 తీటా స్క్వేర్ ప్లస్ 1 తీటా స్క్వేర్ ప్లస్ 1 టీ గా రాస్తాను ఆఫ్టర్ సింప్లిఫికేషన్. కానీ తీటా స్క్వేర్ ప్లస్ 1 అన్నా 1 ప్లస్ తీటా స్క్వేర్ అన్నా బోత్ ఆర్ సేమ్ కాబట్టి తీటా స్క్వేర్ ప్లస్ 1 ని 1 ప్లస్ తీటా స్క్వేర్ గా రాసుకుంటాను. రాసిన తర్వాత ఎప్పుడైతే న్యూమరేటర్ కి ఈ మొత్తం కింద ఉండే డినామినేటర్ అంతా న్యూమరేటర్ కి తెచ్చుకుంటానో అప్పుడు ఎలా రాసుకోవచ్చు? 1 ప్లస్ తీటా స్క్వేర్ అలాగే ఉంటుంది, దాన్ని పవర్ హోల్ పవర్ -1 గా రాసుకోవచ్చు. అలా ఎందుకు రాశానంటే మనకు ఈ ఫార్ములా మనకు తెలుసు 1 ప్లస్ డి హోల్ పవర్ -1 అని యూజ్ చేశాం కదా. 1 ప్లస్ డి హోల్ పవర్ -1 దేనికి ఈక్వల్ అవుతుంది? 1 మైనస్ డి ప్లస్ డి స్క్వేర్ మైనస్ డి క్యూబ్ ప్లస్ అండ్ సో ఆన్. సో విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ ఫార్ములా డి అంటే తీటా స్క్వేర్ కాబట్టి నేను కేవలము ఈ పవర్ టీ అని రాసి 1 మైనస్ డి అంటే తీటా స్క్వేర్ అంతవరకు మాత్రమే రాస్తాను. ఎందుకంటే ఇంకా తర్వాత టర్మ్స్ రాసుకున్న అవన్నీ 0 అయిపోతాయి, కేవలం టీ మాత్రమే రాసుకుంటాను. అవునా? సో ఈ ఫార్ములా ఇక్కడ అప్లై చేశాను. బాగా అబ్జర్వ్ చేయండి. ఎప్పుడైతే నేను టీ లోపలికి వచ్చి మల్టిప్లై చేస్తుందో ఈ పవర్ టీ అలాగే ఉంటుంది. టీ ఇంటూ 1 అంటే టీ వస్తుంది. వాట్ ఈస్ తీటా స్క్వేర్ ఆఫ్ టీ? తీటా అంటే మనకందరికీ తెలుసు డి బై డిటి. ఒక్కసారి డిఫరెన్షియేట్ చేస్తే డి బై డిటి ఆఫ్ టీ అంటే మనకి ఎంత వస్తుంది? 1. కాబట్టి మళ్ళీ ఇంకోసారి డిఫరెన్షియేట్ చేస్తే 0 అయిపోతుంది. కాబట్టి 2 సార్లు ఇక్కడ తీటా స్క్వేర్ ఆఫ్ టీ వాల్యూ ఎంత అవుతుందంటే 0 అవుతుంది. కేవలం టీ మాత్రమే ఉంటుంది. టీ ఇంటూ ఈ పవర్ టీ వాల్యూ ఎంత అంటే అదే వస్తుంది. సో ఇక్కడ వైపీ వచ్చింది. వైపీ రాసుకున్న తర్వాత టీ అంటే లాగ్ ఎక్స్, ఈ పవర్ టీ అంటే ఎక్స్ కాబట్టి సో వీ కెన్ రైట్ ఇట్ యాజ్ ఈ పవర్ టీ అంటే లాగ్ ఎక్స్, టీ వాల్యూ ఎంత అంటే ఈ పవర్ టీ వాల్యూ ఎక్స్, టీ వాల్యూ ఎంత అంటే లాగ్ ఎక్స్. సో ఇలా రాసుకున్న తర్వాత లాస్ట్ లో జనరల్ సొల్యూషన్ రాయాలి. వాట్ ఈస్ ద జనరల్ సొల్యూషన్? జనరల్ సొల్యూషన్ ఈజ్ y ఈజ్ ఈక్వల్ టు yc
ప్లస్ వైపీ. మరి పైన వైసీ ఫైండ్ అవుట్ చేసుకున్నాం కదండి. y ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈజ్ వైసీ, పైన ఒక్కసారి మీరు స్క్రాల్ చేస్తున్నాను చూడండి. x ఇంటూ c1 కాస్ ఆఫ్ లాగ్ ఎక్స్ ప్లస్ c2 సైన్ ఆఫ్ లాగ్ ఎక్స్. అది అలాగే రాసుకోండి. x ఇంటూ c1 కాస్ ఆఫ్ లాగ్ ఎక్స్ ప్లస్ c2 సైన్ ఆఫ్ లాగ్ ఎక్స్, c2 సైన్ ఆఫ్ లాగ్ ఎక్స్. అలాగే రాసుకున్న తర్వాత వైసీ అయితే రాసేసాను. వాట్ ఈజ్ వైపీ, x లాగ్ ఎక్స్ రాసి ఫినిష్ చేయాలి. అవునా? సో ఈ విధంగా మనము సెకండ్ క్వశ్చన్ ఈజీగా చేసేసుకున్నాము. మరి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3 చూడండి, స్క్రీన్ మీద మీకు కనిపిస్తోంది. సాల్వ్ x² d² ప్లస్ 3xd ప్లస్ 1 ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు 1/x మైనస్ 1 హోల్ స్క్వేర్. అవునా? ఈ క్వశ్చన్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది, బాగా అబ్జర్వ్ చేయండి. అందుకే డిఫరెంట్ గా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా చేశాను. 2 to 3 times ఈ క్వశ్చన్ మనకు JNTU ఎండ్ ఎగ్జామ్స్ లో సెమ్ ఎగ్జామ్స్ లో అడిగారు. కానీ ఈ క్వశ్చన్ చాలా మంది చేయలేరు. బాగా అబ్జర్వ్ చేయండి. ఇది ఈజీ క్వశ్చన్, చాలా ఈజీ. సో సొల్యూషన్ లో ఫస్ట్ పార్ట్ ఏం రాసుకుంటానంటే బాగా అబ్జర్వ్ చేయండి. యాజ్ యూజువల్ గివెన్ ఈక్వేషన్ నేను రాసుకుంటాను. x² d² ఆ తర్వాత 3xd నెక్స్ట్ ప్లస్ 1 ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు 1/1 మైనస్ x హోల్ స్క్వేర్ గా రాసుకున్నాను. రాసిన వెంటనే put x is equal to e power t గా రాసుకుంటాను. Then what is the value of t? t is equal to log x. t is equal to log x. Also అప్పుడు xd వాల్యూ ఏమవుతుంది అది కూడా రాసుకోండి. xd అంటే తీటా. అదే విధంగా x² d² వాల్యూ వచ్చి తీటా ఇంటూ తీటా మైనస్ 1. అండ్ ఇంకోటి కూడా రాస్తా ఉంటే మీ వేర్ తీటా వాల్యూ ఈజ్ d/dt. ఈ విషయాలంతా యాజ్ యూజువల్ గా మనం రాసేటివే. ఇప్పుడు గివెన్ ఈక్వేషన్ ఎలా రెడ్యూస్ అవుతుంది అంటే ఈ ఈక్వేషన్ లో ఈ వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత మనము ఎలా రాయొచ్చు అనేది నేను ఇక్కడ మీకు రాస్తున్నాను. x² d² అంటే తీటా ఇంటూ తీటా మైనస్ 1 ప్లస్ 3 తీటా ప్లస్ 1 ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు 1 డివైడెడ్ బై 1 మైనస్ x. 1 మైనస్ x మీన్స్ e పవర్ t హోల్ స్క్వేర్ గా రాసుకోవచ్చు. అవునా? కానీ ఆఫ్టర్ సింప్లిఫికేషన్ యూ కెన్ రైట్ ఇట్ యాజ్ తీటా స్క్వేర్ మైనస్ తీటా ప్లస్ 3 తీటా అంటే 2 తీటా ప్లస్ 2 తీటా ప్లస్ 1 ఇంటూ y ఈజ్ ఈక్వల్స్ టు 1/1 మైనస్ e పవర్ t హోల్ స్క్వేర్ గా రాసుకోవచ్చు. అవునా? కానీ ఇక్కడ మనము ఒక చిన్న అబ్జర్వేషన్ చేయాలి, చిన్న చేంజ్. ఏంటి అది అంటే మనము ఫస్ట్ ఇక్కడ ఆక్సిలరీ ఈక్వేషన్ చేసేంత వరకు ఇబ్బంది లేదు. తర్వాత వైపీ చేసేటప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి. సో ఆక్సిలరీ ఈక్వేషన్ ఏమవుతుందంటే బాగా అబ్జర్వ్ చేయండి. ఆక్సిలరీ ఈక్వేషన్ ఈజ్ f of m ఈక్వల్ టు 0. f of m ఈక్వల్ టు 0. f of m అంటే ఏంటి? m² ప్లస్ 2m ప్లస్ 1 ఈక్వల్ టు 0. సో m కి 2 వాల్యూస్ వస్తాయి. దోస్ వాల్యూస్ ఆర్ -1, -1. అవునా? రెండు రూట్స్ ఈక్వల్ కాబట్టి నేచర్ ఆఫ్ రూట్స్ ఏం రాయొచ్చు? రూట్స్ ఆర్ రియల్ రూట్స్ అండ్ ఈక్వల్ కాబట్టి రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్ గా రాసుకోవచ్చు. ఎప్పుడైతే రూట్స్ ఈక్వల్ ముందు మనం ఎలా రాస్తా అంటే వైసీ c1 ప్లస్ c2x e పవర్ ఆల్ఫా x రాస్తా అంటే అవునా కాదా? c1 ప్లస్ c2x ఇంటూ e పవర్ ఆల్ఫా x. ఆల్ఫా వాల్యూ ఎంత? -1 కాబట్టి ఇలాగే రాయాలి, కాకపోతే x ప్లేస్ లో t రాయాలి. సో కాంప్లిమెంటరీ ఫంక్షన్ cf ఈజ్ yc ఈజ్ ఈక్వల్ టు c1 ప్లస్ c2x ప్లేస్ లో c2t e పవర్ ఆల్ఫా x అంటే e పవర్ ఆల్ఫా అంటే -1 కాబట్టి e పవర్ -t రాసుకోవాలి. కానీ ఒక విషయం మనము మర్చిపోకూడదు. t అంటే log x, e పవర్ -t అంటే 1/x. e పవర్ t అంటే x అయినప్పుడు e పవర్ -t ఏమవుతుంది? 1/x. సో అది రీప్లేస్ చేసేస్తాను. c1 ప్లస్ c2 t మీన్స్ log x అలాగే ఉంటుంది. e పవర్ -t మీన్స్ 1/x గా రాసుకుంటాను. రాసిన తర్వాత ఇంతవరకు అయితే మనకి ఎటువంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయాలి. పర్టికులర్ ఇంటెగ్రల్ చేస్తున్నాను, బాగా అబ్జర్వ్ చేయండి. పర్టికులర్ ఇంటెగ్రల్ ని దేంతో డినోట్ చేస్తాము? ypతో. సో వీ కెన్ రైట్ ఇట్ యాజ్ ఎలా రాసుకోవచ్చు అంటే 1/θ² ప్లస్ 2 తీటా ప్లస్ 1 అదే కదండి మనకి ఇచ్చిండేది ఇక్కడ ఇంటూ 1/1 మైనస్ e పవర్ t 1/1 మైనస్ e పవర్ t హోల్ స్క్వేర్ గా రాసుకోవచ్చు. అవునా? సో ఇలా రాసిన తర్వాత ఇదంతా ఏంటిది?
ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ ఫామ్ లో ఉంది అంటే ఇదంతా తీటా ప్లస్ 1 హోల్ స్క్వేర్ అవుతుంది కదా. సో నెక్స్ట్ స్టెప్ లో దీన్ని ఎలా రాస్తానంటే 1/తీటా ప్లస్ 1 హోల్ స్క్వేర్ గా రాస్తాను. 1/1 మైనస్ ఈ పవర్ టీ హోల్ స్క్వేర్ అలాగే ఉంటుంది, అవునా? కానీ ఇక్కడ నేను మీకు ఒక ఫార్ములా చెప్తాను. 1/d+1 ఆఫ్ సమ్ ఈ పవర్ ఎక్స్ అనుకోండి, ఈ పవర్ ఎక్స్. అప్పుడు మామూలుగా అయితే మనము 1/d ఉంటే ఎలా రాస్తా ఉంటాము? 1/d ఆఫ్ ఈ పవర్ ఎక్స్ అంటే ఏంటి? ఇంటెగ్రల్ ఈ పవర్ ఎక్స్ డిఎక్స్ గా రాస్తా ఉంటాము, అవునా కాదా? 1/d అంటే ఏంటి? d అంటే d/dx. ఈ విషయం మీకు తెలుసు. d అంటే ఏంటి? d/dx. కానీ 1/d అంటే ఏంటి? ఇంటెగ్రల్ ఈ పవర్ ఎక్స్ డిఎక్స్. కానీ 1/d+1 ఆఫ్ ఈ పవర్ ఎక్స్ అన్ని ఎలా రాసుకోవచ్చు అంటే బాగా గుర్తుపెట్టుకోండి. ఇంటెగ్రల్ ఈ పవర్ ఎక్స్ గా రాసి ఈ పవర్ ఎక్స్ గా రాసి, ఈ విషయం బాగా వినండి, ఈ పవర్ ఎక్స్ గా రాసి బయట ఇక్కడ ఈ పవర్ -x రాసి లోపల ఇక్కడ ఇంకో ఈ పవర్ ఎక్స్ రాయాలి, డిఎక్స్ రాయాలి. అర్థమవుతుందా? ఈ పవర్ ఎక్స్ కి ఇంటెగ్రల్ డిఎక్స్ రాసే బదులు ముందర ఒక ఈ పవర్ -x లోపల ఈ పవర్ ఎక్స్ రాస్తే సరిపోతుంది. అంటే ఇక్కడ కూడా θ+1 ని రెండుగా స్ప్లిట్ చేసుకుంటాను. 1/θ+1 బయటే ఉంటుంది, అవునా? ఒక θ+1 మాత్రం లోపల రాసుకుంటాను. ఏ విధంగా? θ+1 అని రాసి 1/1 మైనస్ ఈ పవర్ టీ హోల్ స్క్వేర్ గా రాశాను. రాసిన తర్వాత θ+1 అంటే ఏంటి? d+1 కాబట్టి దీన్ని నేను ఎలా రాస్తానో బాగా అబ్జర్వ్ చేయండి. 1/θ+1 ఏమో బయట అలాగే ఉంటుంది, దీన్నేమి నేను డిస్టర్బ్ చేయట్లేదు. కానీ ఇక్కడ మాత్రము బయట ఈ పవర్ -x అంటే -t రాస్తాను. ఇంటెగ్రల్ రాసి ఈ వాల్యూ పైకి వస్తుంది, అంటే న్యూమరేటర్కి వస్తుంది. అంటే వీ కెన్ రైట్ ఇట్ యాజ్ 1 మైనస్ ఈ పవర్ టీ హోల్ స్క్వేర్ ని హోల్ పవర్ -2 గా రాసి లోపల ఈ పవర్ x అంటే ఈ పవర్ t రాసి dt గా రాసుకున్నాను. అర్థమైందా? సో దీని బదులు ఇలా ఎందుకు రాశానంటే ఇక్కడ మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను, అది మీరు బాగా కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తే చాలు, అవునా? కానీ ఇక్కడ మీరు ఒక చిన్న విషయము గుర్తుపెట్టుకోండి. నౌ దిస్ ఇంటెగ్రల్ ఈజ్ ఆఫ్ ద ఫార్మ్, ఏ ఫామ్ లో ఉంది? ఇంటెగ్రల్ f(x) హోల్ పవర్ n ఇంటూ f' dx ఈజ్ ఈక్వల్ టు ఏం ఫార్ములా ఏం దీనికి? f(x) హోల్ పవర్ n+1 by n+1 plus c అంటే ఇంటిగ్రేషన్ కాన్స్టెంట్, అవునా? సో విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ ఫార్ములా, ఈ ఫార్ములా సహాయంతో ఈ ఇంటెగ్రల్ ని నేను ఇవాల్యుయేట్ చేస్తాను, అవునా? బాగా అబ్జర్వ్ చేయండి. f(x) అంటే ఏంటి? 1 మైనస్ ఈ పవర్ టీ. n అంటే ఏంటి? -2. f' అంటే ఏంటి? ఇది. అంటే దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే ఇది రావాలా? కానీ 1 మైనస్ ఈ పవర్ టీ ని డిఫరెన్షియేట్ చేస్తాను చూడండి. d/dt ఆఫ్ 1 మైనస్ ఈ పవర్ టీ అంటే d/dt ఆఫ్ 1 ఈజ్ 0. d/dt ఆఫ్ ఈ పవర్ టీ అంటే మైనస్ ఈ పవర్ టీ వస్తుంది, అవునా? కానీ ఇక్కడ ప్లస్ ఈ పవర్ టీ ఉంది కాబట్టి లోపల ఇక్కడ ఒక మైనస్ పెట్టుకుంటాను, బయట +1 ని -1 తో రీప్లేస్ చేస్తాను. ఎలాగో మల్టిప్లై చేస్తే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. అలా ఎందుకు చేస్తున్నానంటే బాగా అబ్జర్వ్ చేయండి. ఎప్పుడైతే ఈ ఫార్ములా యూజ్ చేయాలనుకున్నానో f(x) ఏమవుతుంది? 1 మైనస్ ఈ పవర్ టీ. f' ఇది అవ్వాలి అంటే అక్కడ మైనస్ ఉండాలి, అందుకే మైనస్ పెట్టాను, అవునా? f' రావాలి అంటే ఆడ మైనస్ ఉండాలి కాబట్టి మైనస్ పెట్టాను. సో దీన్ని మొత్తాన్ని విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ ఫార్ములా ఎలా రాయొచ్చు? f(x) అంటే ఏంటి? 1 మైనస్ ఈ పవర్ టీ హోల్ పవర్ n+1 -2 + 1 అంటే -1 by -1, అంతే కదండి. n+1 అంటే ఏంటి? -1. సో ఇక్కడ -1 ఒకటి ఉంది, బయట ఇక్కడ -1 ఉంది, రెండు ఏమవుతాయి? క్యాన్సిల్ అయిపోతాయి. కేవలం 1/1 మైనస్ ఈ పవర్ టీ గా రాసుకోవచ్చు. అంటే ఈ మొత్తం ఇంటెగ్రల్ యొక్క వాల్యూ 1/1 మైనస్ ఈ పవర్ టీ గా రాసుకోవచ్చు. అర్థమవుతోందా? సో నెక్స్ట్ స్టెప్ లో బాగా అబ్జర్వ్ చేయండి, ప్రతి చిన్న విషయం ఇక్కడ చాలా ఇంపార్టెంట్. సో బయట ఉన్నటువంటి -1 అలాగే ఉంటుంది, బై θ+1 కూడా అలాగే ఉంటుంది. దీన్ని కూడా ఏ విధంగానూ మార్చడం లేదు. ఇక్కడ ఈ పవర్ -t ముందు నుంచి ఉంది, కానీ దీని వాల్యూ ఎంత అవుతుందంటే f(x) అంటే లోపల ఉండేది బై f(x) హోల్ పవర్ n+1. f(x) అంటే ఎంత?
1 మైనస్ ఈ పవర్ టీ హోల్ పవర్ n ప్లస్ 1 -2 ప్లస్ 1 అంటే -1 వస్తుంది, డివైడెడ్ బై n ప్లస్ 1 అంటే -1 వస్తుంది. బయట ప్లస్ సి నేను రాసుకుంటాను, అవునా? ఇంటిగ్రేషన్ కాన్స్టెంట్ ప్లస్ సి రాసుకున్నాను, అవునా? తర్వాత ఇక్కడ -1 క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఇక్కడ కేవలం +1 మాత్రమే ఉంటుంది. ఇక్కడ కూడా డినామినేటర్ లో +1 మాత్రమే ఉంటుంది. డినామినేటర్ లో 1 రాసుకున్నా ఒకటే, రాసుకోకపోయినా ఒకటే. మరి దీన్ని డినామినేటర్ కి పంపిస్తే ఎలా రాసుకోవచ్చు? e పవర్ -t డివైడెడ్ బై 1 మైనస్ e పవర్ t గా రాసుకోవచ్చు, అవునా? సో ఇప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు వచ్చినటువంటి వాల్యూని నేను ఇక్కడ కింద డినామినేటర్ లో ఈ పవర్ టీ అనేది కామన్ చేస్తాను. అలా ఎందుకు చేస్తున్నానంటే నేను దానికి కూడా నేను మీకు చెప్తాను, తర్వాత చెప్తాను, బాగా వినండి. మరి ఇక్కడ 1/θ + 1 ని ఎలా రాసుకోవచ్చు? యాజ్ యూజువల్ గా ముందు మీకు చెప్పిన విధంగా బయట e పవర్ -t రాసి ఇంటెగ్రల్ రాసి e పవర్ -t బై 1 మైనస్ e పవర్ t గా రాసి లోపల ఇక్కడ e పవర్ t అని రాస్తాను, dt గా రాస్తాను, అవునా? అర్థమవుతుందా? dt గా రాసుకోవచ్చు. ఎందుకు 1/θ + 1 ని ఈ విధంగా రాసుకోవచ్చు? ఇంతకు ముందు కూడా నేను మీకు చెప్పాను, అవునా? కానీ ఇక్కడ ఈ e పవర్ t ని క్యాన్సిల్ చేయొచ్చు. ఎలా చూడండి, ఇక్కడ డినామినేటర్ లో e పవర్ t కామన్ చేసేస్తాను. 1 మైనస్ e పవర్ t లో e పవర్ t కామన్ చేస్తే ఏమొస్తుంది? 1/e పవర్ t వస్తుంది. e పవర్ t లో e పవర్ t కామన్ చేస్తే 1 వస్తుంది. కానీ ఈ 1/e పవర్ t పైకి వస్తే న్యూమరేటర్ కి e పవర్ -t -1 గా రాసుకోవచ్చు. కాబట్టి దీన్ని ఈ విధంగా రాస్తాను. కాబట్టి బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏం రాస్తానంటే e పవర్ t ఇంటూ e పవర్ -t -1 గా రాసుకుంటాను, అవునా? కానీ ఇక్కడ చిన్న విషయము మనం మిస్ అవుతున్నాం. ఏం అది అంటే ఇక్కడ e పవర్ t ఇక్కడ e పవర్ t రెండు క్యాన్సిల్ అవుతాయి. సో క్యాన్సిల్ చేసేసాను. చేసేసిన తర్వాత కేవలం dt మాత్రమే ఉంటుంది అండ్ ప్లస్ సి ముందు నుంచి ఉంది, అవునా? ఇది కొంచెం నీట్ గా రాసుకుందాము. e పవర్ -t డివైడెడ్ బై e పవర్ -t -1, అవునా? ఇక్కడ అనదర్ ఫార్ములా యూస్ చేస్తాను. ఆ ఫార్ములా ఏంటి ఇక్కడ రాస్తాను చూడండి. ఇంటెగ్రల్ f' divided by f of x dx is equal to, we can write it as log f of x plus c గా రాసుకోవచ్చు. అంటే పైది f' కిందది f of x. అంటే కింద ఉండే డినామినేటర్ ని డిఫరెన్షియేట్ చేస్తే పైన ఉండే టర్మ్ రావాలి. ఒకసారి డిఫరెన్షియేట్ చేసి చూద్దాం. d by dt of e power -t -1 ఎంత అవుతుంది? d by dt of e power -t డిఫరెన్షియేట్ చేస్తే మైనస్ e power -t వస్తుంది. d by dt of -1 means we'll get 0. సో న్యూమరేటర్ లో మైనస్ ఉంటే సరిపోయేది. అందుకే నేను బయట ఇక్కడ ఒక మైనస్ పెడతాను, లోపల ఇక్కడ ఒక మైనస్ పెడతాను. అందుకు నెక్స్ట్ టర్మ్ బాగా అబ్జర్వ్ చేయండి. మైనస్ e పవర్ -t అలాగే ఉంటుంది, దీంట్లో ఎటువంటి మార్పు లేదు. సో దీన్ని విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ ఫార్ములా నేను ఎలా రాస్తానంటే log f of x, కిందది f of x డినామినేటర్ కాబట్టి log of f of x అంటే e పవర్ -t -1 ప్లస్ c గా రాసుకున్నాం, అవునా? సో ఇది మనకు ఫైనల్ ఆన్సర్ అవుతుంది. అదే పర్టిక్యులర్ ఇంటెగ్రల్ yp అవుతుంది. కానీ e పవర్ t అంటే x, e పవర్ -t అంటే 1/x, ఆ విషయం మీకు తెలుసు. సో నెక్స్ట్ అది రీప్లేస్ చేసేస్తాను. బాగా అబ్జర్వ్ చేయండి. సో yp వాల్యూ ఎంత అంటే -1/x. e పవర్ -t మీన్స్ 1/x. అదే విధంగా log ఆఫ్ 1/x -1 ప్లస్ c, అవునా? లాస్ట్ లో జనరల్ సొల్యూషన్ రాయాలి మర్చిపోకుండా. జనరల్ సొల్యూషన్ ఈజ్ y is equal to yc plus yp. మరి వాట్ ఈజ్ yc? yc అంటే ఏంటి మనకు తెలుసు. yc వాల్యూ ఇంతకు ముందు పైన వచ్చింది. ఒక్కసారి స్క్రాల్ చేస్తాను చూడండి. yc వాల్యూ c1 plus c2 log x into 1/x. c1 plus c2 log x into 1/x. మరి yp పైన కనిపిస్తోంది మీకు -1/x log ఆఫ్ 1/x -1 ప్లస్ c గా రాసుకోవచ్చు.
సో ఇది ఫైనల్ ఆన్సర్ అవుతుంది. ఇదంతా మీరు ఒక్కసారి 1-2 సార్లు ఈ క్వశ్చన్ మాత్రం మీరు 2-3 సార్లు వింటేనే అర్థమవుతుంది. చాలా ఈజీ క్వశ్చన్, కాకపోతే కొంచెము డిఫరెంట్ గా ఉంటుంది. ఇంతకుముందు మనం ఎప్పుడు చేయలేదు ఇటువంటి క్వశ్చన్, కాబట్టి ఈ క్వశ్చన్ మీరు బాగా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. అవునా? ఓకే. ఇన్ కేస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.